హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను అంబ్రెల్లా కట్ టాప్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. దీనికోసం 3 మీటర్స్ రయాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇది టాప్ చెస్ట్ ఎంత పెట్టుకుంటున్నామో అనేది చూసుకొని మనం అంత ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు టోటల్ 4 లేయర్స్ ఉంటుంది. ఇక్కడ నేను 11.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది. అలానే ఇప్పుడు షోల్డర్ మార్కింగ్. షోల్డర్ 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలానే ఆర్మ్ డౌన్, ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 కూడా ఒక లైన్‌తో జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. సో, నేను సబ్‌టైటిల్స్‌లో 7 ఇంచెస్ అలా ఇస్తున్నాను. మీకిది సరిగ్గా కనిపించకపోయినా కూడా అక్కడ చూసుకోవచ్చు. అలానే చెస్ట్ మనకి ఖర్చుతో కలిపి 11.5 ఇంచెస్ పెట్టాను. మనకి ఎగ్జాక్ట్‌గా చెస్ట్ డివైడెడ్ బై 4 అంటే 36/4 మనకి 9 వస్తుంది. సో, నేను 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఆ రిమైనింగ్ ఎక్స్‌ట్రా అనేది మనకి ఖర్చు. ఇది 9 ఇంచెస్ మార్కింగ్. ఇది 9 ఇంచెస్, అది ఖర్చు. ఇప్పుడు దీంతో ఆర్మ్ హోల్ డ్రా చేస్తున్నాను. ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ ఈ 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా! ఈ పాయింట్. అలానే ఈ షోల్డర్ లైన్ ఉంటుంది కదా! దాన్ని హాఫ్ చేసుకుంటే 7/2 ఇంక 3.5 వస్తుంది. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ 3 కూడా జాయిన్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది వస్తుంది. ఇది ఫ్రీ హ్యాండ్‌తో కూడా జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన బాడీ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇది టోటల్ టాప్ లెంత్ కాదు, ఓన్లీ బాడీ పార్ట్. నేను 15 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ 15 ఇంచెస్ దగ్గరగా కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అలానే ఎండింగ్‌లో 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని దీన్ని రౌండ్ తీస్తున్నాను. ఇలా 1 ఇంచ్ రౌండ్ తీసుకొని షేప్ ఇచ్చాను. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు నెక్ డెప్త్ నేను ఫ్రంట్ నెక్ ఏమో 5 ఇంచెస్, అలానే బ్యాక్ నెక్ 4 ఇంచెస్ డెప్త్ తీసుకుంటున్నాను. ఈ 2 కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 కూడా కర్వ్ డ్రా చేద్దాము. రౌండ్ నెక్ షేప్ అనేది మీ ఇష్టం. నేను ఇక్కడ సింపుల్‌గా రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి కూడా ఇలా డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. మీరు ఇలా ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం లోతు తీస్తున్నాను. దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా షోల్డర్ లైన్‌కి, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ వైపు పెట్టుకొని ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. దీన్ని కూడా షోల్డర్‌కి ఇలా కలుపుకోవాలి. ఇది మన ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ మార్కింగ్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. తర్వాత ఫ్రంట్. సో, బ్యాక్ నెక్ అలానే బ్యాక్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ నెక్. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్.
ఇవి 2 కట్ చేసిన తర్వాత, మనం ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ పీసెస్ రెండిటిని కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని, ఈ షోల్డర్స్ కూడా సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెపరేట్‌గా పెట్టుకొని, ఫ్రంట్ పార్ట్ ఇలా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని, నెక్ అలానే ఆర్మ్ హోల్ కూడా తి కట్ చేసుకుందాము. నేను ఫ్రంట్ పార్ట్‌లో 5 ఇంచెస్ పెట్టాను కదా! అది కట్ చేస్తున్నాను నెక్. అలానే ఆర్మ్ హోల్ కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ కానీ, ఎక్స్‌ట్రా డిజైన్ కానీ ఏం పెట్టలేదు. జస్ట్ ఒక చిన్న కీ హోల్ లాంటిది యాడ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్‌కి. దానికోసం మన నెక్ లైన్ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేశాను. అలానే అక్కడి నుంచి ఇంకో 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని, దీన్ని ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ ఇస్తున్నాను. ఇ ఇది విడ్త్ అలానే పొడవు మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేనైతే స్మాల్ కీ హోల్ డ్రా చేస్తున్నాను. ఈ 1 ఇంచ్‌తో ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఈ ట్రయాంగిల్‌ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది మన ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బాడీ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద బాడీ కింద పార్ట్‌ని కట్ చేస్తున్నాను అంబ్రెల్లా కట్. దీనికోసం ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని, దీన్ని ట్రయాంగిల్ షేప్‌లో మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 లేయర్స్. ఫస్ట్ సగానికి మార్చుకొని, తర్వాత ఇలా ట్రయాంగిల్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డెడ్ సైడ్ టు ఓపెన్ సైడ్. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనం బాడీ అనేది పెట్టుకోవాలి. ఈ బాడీ ఎంత ఉందో చూసుకొని అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇలా బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి నడుము ఎంత తీసుకున్నామో అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్కేల్‌తో జాయిన్ చేసుకుందాం. మనం ఇక్కడి నుంచి పొడుగు చూసుకోవాలి. మనం కింద ఎంత పొడుగు కావాలనుకుంటున్నామో మార్క్ చేసుకోవాలి. సో, నేను నా లెంత్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ లెంత్ కంప్లీట్‌గా ఈ టాప్ పాయింట్ దగ్గర పట్టుకొని టేప్‌ని జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ పాయింట్ నుంచి 43 ½ నేను ఈ 43 ½ మార్క్ చేస్తున్నాను. ఇలా వన్ సైడ్ టేప్‌ని హోల్డ్ చేసి, ఇంకో సైడ్ ఫ్ మూవ్ చేసుకుంటూ ఈ 43 ½ మార్క్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ రౌండ్‌గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత, ఇలా మార్క్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా రౌండ్‌గా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్‌ని కట్ చేసుకుందాం. ఫస్ట్ టాప్. ఇది స్ట్రెయిట్ లైన్ కాకుండా నేను కొంచెం కర్వ్‌లా కట్ చేస్తున్నాను. ఈ బాటమ్‌లో కూడా మనం రౌండ్ కట్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ పార్ట్ అనేది మనం హ్యాండ్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బాడీ అండ్ కింద స్కర్ట్ కంప్లీట్ అయిపోయింది.
ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా వస్తుంది. నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ సెపరేట్‌గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం. ఫస్ట్ మనం ఎంత లెంత్ కావాలి అనేది మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 13 ఇంచెస్ మార్క్ చేశాను. హ్యాండ్ లెంత్ 13 ఇంచెస్. అలానే హ్యాండ్స్ ఎంత విడ్త్ అంటే మన ఆర్మ్ హోల్ 7 తీసుకున్నాం కదా! 7 + 2.5 అంటే 9.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఆ 9.5 నుంచి 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకొని, ఇక్కడ 1½ ఇంచ్ మార్క్ చేసుకొని 2 లైన్స్‌ని జాయిన్ చేసి కర్వ్ షేప్ ఇస్తే మనకి బ్యాక్ హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. సో, నేనది కట్ చేశాను. అలానే హ్యాండ్స్ కింద ఎంత విడ్త్ అనేది చూసుకొని దాన్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6½ తీసుకున్నాను. 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్‌ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అని కట్ చేస్తున్నాను. అలానే సెంటర్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ 4 లేయర్స్ అంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసాము. దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకుందాం. ఇది మనకి ఎల్బో వరకు ఈ హ్యాండ్ వస్తుంది. ఈ ఎల్బో కింద నేను బెల్ హ్యాండ్స్‌లా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దీనికి కింద ఇలా 4 లేయర్స్‌తో ఒక క్లాత్ పెట్టుకొని దీని విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది మనం అంబ్రెల్లా కట్ చేసాం కదా! దానికి పైన కట్ చేసిన పార్ట్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇది కూడా 4 లేయర్స్ ఉంది. హ్యాండ్స్ కూడా 4 లేయర్స్. దీనికి 5½ ఇంచెస్ ఉంది విడ్త్. ఇది మనం హ్యాండ్‌కి కింద జాయిన్ చేయటానికి. ఇది 2 హ్యాండ్స్‌కి కూడా సెపరేట్ చేస్తున్నాను. మనం హ్యాండ్స్‌కి దీన్ని ఇలా జాయిన్ చేసుకుంటాము. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎలాంటి డాట్స్ కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు షేప్ కోసం డాట్స్ ఇవ్వాలనుకుంటే ఈ సెంటర్ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని అలానే పైకి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని డాట్ పెట్టుకోవచ్చు. బట్ నేను ఇది నార్మల్ టాప్ స్టిచ్ చేస్తున్నాను వితౌట్ డాట్స్. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం ఇలా ఇదే షేప్‌లో ఒక క్లాత్‌ని కట్ చేసుకోవాలి డైమండ్ షేప్‌లో. దాని విడ్త్ 1 ఇంచ్ ఉండేలా ఇలా. అలా స్టిచ్ చేసుకోవాలి పైన. మన టాప్ పార్ట్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలానే నెక్ కూడా అదే షేప్‌లో ఒక స్ట్రిప్ కట్ చేసుకొని ఇలా పైన పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ బాడీ పార్ట్. సేమ్ దీనికి కూడా ఆ నెక్ ఎలా అయితే ఉందో అదే షేప్‌లో ఒక స్ట్రిప్ కట్ చేసుకొని దాన్ని నెక్‌కి అటాచ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను రైట్ సైడే అటాచ్ చేస్తున్నాను.
ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇలా సైడ్స్ చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్‌కి అలానే ఈ కీ హోల్ ఉంది కదా! దీనికి కూడా అలా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి ఇట్లా టాప్ స్టిచ్ అనేది ఇవ్వాలి. సేమ్ దీనికి అలానే బ్యాక్ పార్ట్‌కి కూడా అలానే చేయాలి. నెక్స్ట్ మనం అలా టాప్ స్టిచ్ ఇచ్చిన తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ కూడా అటాచ్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్స్‌కి ఫస్ట్ కింద మనం బెల్ అటాచ్ చేస్తున్నాం కదా! దాన్ని అటాచ్ చేద్దాము. హ్యాండ్‌కి అటాచ్ చేయాలి. అలానే చివర ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రా ఎడ్జెస్ ఉన్నాయి కదా! వాటిని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. దాన్ని హ్యాండ్‌కి అటాచ్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది బాడీ పార్ట్‌కి అటాచ్ చేస్తున్నాను. మనం హ్యాండ్ సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ నుంచి ఫ్రంట్ సైడ్ అలానే బ్యాక్ సెపరేట్‌గా అటాచ్ చేసుకోవాలి. అలా మనం కంప్లీట్‌గా ఆర్మ్ హోల్‌కి 2 హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా ఫస్ట్ సెంటర్ ఇలా అడ్జస్ట్ చేసుకొని తర్వాత 2 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కింద మన అంబ్రెల్లా కట్ చేసాం కదా! దాన్ని యాడ్ చేస్తున్నాను. దాన్ని అటాచ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సెపరేట్ పీసెస్ ఉన్నాయి. దేనికది సెపరేట్‌గా అటాచ్ చేసుకోవాలి. అలానే అటాచ్ చేసిన తర్వాత సైడ్ స్టిచెస్ ఇవ్వాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎండింగ్‌లో ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి అంబ్రెల్లా కట్ టాప్ అనేది రెడీ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.